హాయ్! హలో! వెల్కమ్ టు క్రికెట్ మాబా. వాన్ఖేడేలో ముంబై ఇండియన్స్ వర్సెస్ ఆర్‌సీబీ మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. ఎందుకంటే పిచ్ పూర్తి స్థాయి ఫ్లాట్ ఎప్పటికీ ముంబైలో ఉండే సాంప్రదాయకంగా ఉండే బ్యాటింగ్ పిచ్ ఉంటుందా? లేదంటే స్పిన్ ట్రాక్ ఏమన్నా తయారు చేస్తారా చూడాలి. బ్యాటింగ్ పిచ్ ఉంది పూర్తి స్థాయిగా అంటే మాత్రం ఆర్‌సీబీకి కష్టాలు తప్పవని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రెజెంట్‌లో ఉన్న సిట్యుయేషన్‌లో ఆర్‌సీబీ బౌలింగ్ అదేవిధంగా ముంబై ఇండియన్స్ బౌలింగ్‌ని ఆహ్, చూస్తే ఇటువైపు ముంబై ఇండియన్స్ బౌలింగ్‌లో జస్‌ప్రీత్ బుమ్రా ఎలాంటి పిచ్ మీదైనా, ఎలాంటి కండిషన్స్‌లో ఉన్నా, ఎలాంటి సిట్యుయేషన్స్‌లో ఉన్నా, ఎలాంటి బ్యాట్స్‌మెన్స్ కొడుతూ ఉన్నా, తను మాత్రం అద్భుతంగా బౌలింగ్ ఏస్తున్నాడు. గత 4 మ్యాచెస్‌లో చూసాం. అద్భుతమైన రీతిలో మిగతా బౌలర్స్ అందరూ 11, 12 ఎకానమీ రేట్‌తో పరుగులిస్తున్నా గానీ, తను 6, 7 ఎకానమీ రేట్‌తో పరుగులు కట్టడి చేస్తున్నారు. 270 హైదరాబాద్ ఏదైతే 270 పైన పరుగులు కొట్టిందో, 277 కొట్టిందో, అలాంటి మ్యాచ్‌లో గూడా కేవలం 9 ఎకానమీ రేట్‌తో బౌలింగేశాడు బుమ్రా అంటే అర్థం జేసుకోవచ్చు. బుమ్రా ఎలాంటి బౌలింగ్‌ని, ఎలాంటి లైన్ అండ్ లెంగ్త్‌ని ప్రెజెంట్ జేస్తున్నాడనేది. ఇక్కడ ఆర్‌సీబీ మీద గూడా అలాంటి లైన్ అండ్ లెంగ్తే ప్రెజెంట్ జేయాలని కోరుకుంటాడు. అలాగే పెర్ఫార్మ్ జేస్తాడు. ఇక ఆర్‌సీబీ బౌలింగ్ గురించి నేను గతంలో జెప్పాను. ఇప్పుడు జెప్తున్నాను. ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. వాళ్ళకు ఆశాకిరణంలా కనిపిస్తున్నటువంటి మహమ్మద్ సిరాజ్ ఒక్కడే. తను గూడా పూర్తి స్థాయి పెర్ఫార్మన్స్ జేయలేదు. ఈ సీజన్‌లో తన నుంచి మంచి బౌలింగ్ పెర్ఫార్మన్సెస్ రావట్లేదు. అది ఇబ్బంది కలిగిస్తా ఉంటే యష్ దయాల్ లాంటి వాళ్ళు పరుగులిస్తా ఉన్నారు. కొన్ని మ్యాచెస్‌లో బెటర్‌గా ఇచ్చినప్పటికీ యష్ దయాల్ గాని, మిగతా బౌలర్స్ అందరూ గూడా పరుగులిస్తున్నారు. క్యామరన్ గ్రీన్ లాంటి బౌలర్స్ గూడా వాళ్ళు ఆల్ రౌండర్‌గా కోటాలో తీసుకొచ్చాం. కాస్త యూజ్ అవుతారనుకుంటే, వాళ్ళు శుభ్రంగా పరుగులిస్తున్నారు. అంతో ఇంతో కాస్త వికెట్స్ తీసినటువంటి మాక్స్‌వెల్ స్పిన్‌తో మాక్స్‌వెల్ వికెట్లు తీసిన మాక్స్‌వెల్‌కి బౌలింగ్ ఇవ్వట్లేదు. అసలు ఆర్‌సీబీ మేనేజ్‌మెంట్ నిర్ణయాలన్నిటివి గూడా అన్నీ చిందరవందరగా తయారు చేస్తున్నాయి ఆళ్ళ టీమ్‌ని. మైపాల్ రామ్‌రోల్ తను అద్భుతంగా బ్యాటింగ్ ఆడుతున్న సిట్యుయేషన్‌లో తనని పక్కన పెట్టేశారు. అలాంటి బ్యాట్స్‌మెన్‌ని ఎందుకు పక్కన పెట్టారు? ఆల్ రౌండర్‌గా గూడా తను ఒక 2, 3 ఓవర్స్ కోటా ఏసే అవకాశం గూడా ఉంటుంది. ఏయగలడు. అలాంటి వ్యక్తిని తీసుకెళ్ళి టీమ్‌లో డగౌట్‌లో కూర్చోబెట్టారు. ఇక ఏ బౌలర్ అయినా మంచిగా ఏస్తున్నాడు అంటే తనని తీసుకెళ్ళి పక్కన పెడతారు. వైశాఖ్ విజయ్ ఉన్నాడు గదా! తనని గూడా ఎందుకు పక్కన పెట్టారో అసలు ఎవరికీ అర్థం కాదు. తను అద్భుతంగా పెర్ఫార్మన్స్ చేస్తున్నాడు. మిగతా బౌలర్స్‌తో పోలిస్తే తను మంచి పెర్ఫార్మన్సే ఇస్తున్నాడు. తనని పక్కన పెట్టారు. ఇలా ఆర్‌సీబీ తీసుకున్న నిర్ణయాలనేటివి బ్యాటింగ్ ఆర్డర్‌లో గూడా చేంజెస్. క్యామరూన్ గ్రీన్‌ని ఒక మ్యాచ్‌లో డౌన్ ద ఆర్డర్ పంపిస్తారు. ఒక మ్యాచ్‌లో ఫస్ట్ డౌన్ పంపిస్తారు. ఒక మ్యాచ్‌లో థర్డ్ డౌన్ పంపిస్తారు. ఎలా పడితే అలా పంపిస్తారు. ఇక ఆడతాడనుకున్న మాక్స్‌వెల్ అయితే ఎందుకు ఆడుతున్నాడా అన్నట్టు తెలియకుండా ఆడుతున్నాడు. తను కొట్టే షాట్స్ గాని, తను ఏదైతే అటాకింగ్‌కి వెళ్తూ షాట్స్ తీసుకుంటున్నాడో, ఆ షాట్ సెలక్షన్స్ అనేటివి చాలా రాంగ్ సెలక్షన్స్ తీసుకుంటున్నాడు. ఔట్ అయిపోతున్నాడు. బౌల్డ్ అవుతున్నాడు. లేదంటే క్యాచ్ ఔట్ అవుతున్నాడు. త్వరగానే ఔట్ అవుతున్నాడు. తను ఈ సీజన్‌లో ఓవరాల్‌గా కొట్టిన స్కోరు మహా అంటే 100 లోపలనే ఉంటది. ఈ వాళ్ళు ఆడినటువంటి మ్యాచెస్ అన్నీ కలుపుకుంటే. వాళ్ళ టాప్ స్కోరర్ ఎవరు? విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ అద్భుతమైన రీతిలో బ్యాటింగ్ పెర్ఫార్మన్స్ చేస్తున్నా స్ట్రైక్ రేట్ లేదు. స్ట్రైక్ రేట్ కాస్త తగ్గుతుంది అని జెప్పేసి ఆ గోల ఏదైతే ఉందో ఆ గోల నడుస్తూనే ఉంటది. ఎప్పటికీ విరాట్ కోహ్లీ మీద నడుస్తది. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఎందుకంటే విరాట్ కోహ్లీ ఎంత అద్భుతంగా ఆడినా టీమ్ నుంచి పెర్ఫార్మన్స్ వైస్‌గా ఎప్పుడైతే సపోర్ట్ లేకపోయినా, పిచ్ నుంచి పూర్తి స్థాయి సపోర్ట్ బ్యాటర్స్‌కి దొరకకపోయినా టీమ్‌లో ఏ ఒక్కరు గూడా తన వైపు స్టాండింగ్ ఇవ్వకుండా తను ఒంటరి పోరాటం చేస్తూ మొదటి నుంచి చివరి వరకు ఎంత ఆడినా విరాట్ కోహ్లీ మీద ఈ కామెంట్స్ అయితే చేస్తూ ఉంటారు. అది మరి విరాట్ కోహ్లీ యొక్క ఆట తీరు మీద ఉన్న ద్వేషమా? లేదంటే విరాట్ కోహ్లీ మీద ద్వేషమా తెలీదు గానీ, విరాట్ కోహ్లీ ఎంత బాగా ఆడినా 150, 160 స్ట్రైక్ రేట్‌తో ఆడినా విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేట్ తక్కువ ఆడాడు. చాలా బాగా ఆడలేడు. జిడ్డు ఆట ఆడాడు. అందుకే మ్యాచ్ ఓడిపోయింది. మిగతా బౌలర్స్ పెర్ఫార్మన్స్, మిగతా బ్యాటర్స్ పెర్ఫార్మన్స్ ఇవేవి చూడకుండా విరాట్ కోహ్లీ బాగా ఆడలేదు. ఇదనేది మనకు చాలా మందికి అలవాటైపోయింది. ఈ ఐపీఎల్ లాంటి సీజన్స్ వచ్చినప్పుడు విరాట్ కోహ్లీ మీద కాస్త ఈ కాంట్రోవర్సీ మాట్లాడడం అనేది ఎక్కువ అవుతుంది. మనము పక్కకెళ్తున్నామేమో డివేట్ అయితున్నాం. బట్ కొంతవరకు మాట్లాడుకోవాలి. ఎందుకంటే విరాట్ కోహ్లీ గురించి విరాట్ కోహ్లీ లాంటి బ్యాట్స్‌మన్
టీంకి చేసిన సేవలు కానీ, టీమిండియాకైనా కానీ, ఇటు ఆర్సీబీకి కానీ తను చేస్తున్న సేవలు అనేటివి అసలు ఎంత కొనియాడినా, ఎంత పొగిడినా తక్కువే అని చెప్పొచ్చు. అలాంటి బ్యాట్స్‌మెన్ అంత పర్ఫార్మెన్స్ ఇస్తుంటే కూడా కానీ కాస్త నెగటివిటీ అనేది స్ప్రెడ్ చేయడం అనేది నాకు కొంతవరకు ఇబ్బందిగా అనిపించింది. చాలా బాధ అనిపించింది. ఇక ఈ మ్యాచ్ విషయానికొస్తే మంచి ఫ్లాట్ వికెట్ దొరికినప్పుడు ఈ ట్రాక్ మీద విరాట్ కోహ్లీ గనుక మొదటి నుంచి చివరి వరకు ఉన్నాడంటే భారీ స్కోర్స్ వస్తాయి. ఎందుకంటే వాళ్ళ టీమ్ ఓవరాల్‌గా తీసుకుంటే ఫ్యాఫ్ డు ప్లెసిస్ గాని, మాక్స్‌వెల్ గాని, క్యామరూన్ గ్రీన్ గాని వీళ్ళ టాప్ 4 మొత్తం కూడా అనుకున్న రీతిలో పెర్ఫార్మ్ చేయట్లేదు. ఒక విరాట్ కోహ్లీ మీదనే ఆర్‌సీబీ బ్యాటింగ్ అనేది పూర్తిగా రన్ అవుతుంది. కాబట్టి ఇక్కడ కూడా ఈ మ్యాచ్‌లో కూడా మంచి బ్యాటింగ్ ట్రాక్ దొరికినప్పుడు విరాట్ కోహ్లీ కాస్త స్ట్రైక్ రేట్‌ని ఇలాంటి క్రిటిసైజ్ చేసే వాళ్ళందరి కోసమైనా కాస్త స్ట్రైక్ రేట్‌ని ఇంకాస్త పెంచుకొని, ఇంకాస్త వేగంగా పరుగులైతే రాబట్టాలి. ఎందుకంటే ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ డెప్త్ చూసుకుంటే మొదటి నుంచి నంబర్ 8 వరకు ఓపెనింగ్ జోడీ ఏదైతే రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ తీసుకుంటారో అక్కడ షెఫర్డ్ లాస్ట్ మ్యాచ్‌లో రొమారియో షెఫర్డ్ ఎలా కొట్టాడో అక్కడి వరకు గూడా అద్భుతమైన రీతిలో ఉంది ఒక కెప్టెన్ తప్ప. ఒక కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఎందుకంటే హార్దిక్ పాండ్యా స్ట్రైక్ రేట్ అనేది అదేవిధంగా తను గత 4 మ్యాచ్‌ల్లో ఆడిన పెర్ఫార్మెన్స్ బ్యాటింగ్ పరంగా తీసుకుంటే తను ఒకప్పుడు చేసే ఆల్ రౌండ్ హిట్టింగ్ ఒకప్పుడు ఏదైతే బ్యాటింగ్ ఆల్ రౌండర్‌గా తను ఏదైతే విధ్వంసకరంగా కొన్ని ఇన్నింగ్స్ ముంబై ఇండియన్స్‌కి ఆడాడో అలాంటి పెర్ఫార్మెన్సెస్ అనేది రావట్లేదు. తను కూడా బ్యాటింగ్ ఆర్డర్‌లో ఒక మ్యాచ్‌లో ఒక ఆర్డర్‌లో, ఒక మ్యాచ్‌లో ఒక ఆర్డర్‌లో వస్తూ కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాడు. ఆ కన్‌ఫ్యూజన్ అనేది కాస్త పక్కన పెట్టి తాను పర్టిక్యులర్‌గా ఇదే బ్యాటింగ్ ఆర్డర్‌లో వస్తా. నేను మ్యాచ్ సిట్యుయేషన్ ఎలా ఉన్నా గాని ఈ ఆర్డర్‌లో వస్తా, ఇక్కడే వస్తా అని చెప్పేసి తను ఆడితే రేపు రాబోయే టీ20 వరల్డ్ కప్‌లో తనని ఎక్కడ ఆడించాలనే ఒక క్లారిటీ తనకు ఉంటుంది. తనతో పాటు మేనేజ్‌మెంట్‌కి ఉంటుంది. ఆ దాన్ని గనుక చేసేసి ఈ మ్యాచ్‌లో కాస్త తన బ్యాటింగ్ గూడా ఇంప్రూవ్ జేసుకోవాలి. ఖచ్చితంగా తన స్ట్రైక్ రేట్‌ని అనేది పెంచుకోవాలి. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్‌లో మనం జూసాం. రొమారో షెఫార్డియో లాంటి వాళ్ళు వచ్చేసి లాస్ట్‌లో విధ్వంసం చేసినా తను మాత్రం ఆ 30 బాల్స్‌లో 32 రన్స్ 33 రన్స్ దాకా కొట్టేసి ఆ స్ట్రైక్ రేట్ 120 లోపలనే స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తూ తను పరుగులు రాకుండా బాల్స్ కాస్త డాట్ జేయడం అనేది టీమ్‌కి ఇబ్బందిగా ఉంటుంది. అదేవిధంగా తనకు గూడా ఇబ్బందిగా ఉంటుంది. అదేవిధంగా తను బౌలింగ్ గూడా వేయాలి. ఎందుకంటే టీ20 వరల్డ్ కప్‌లో మనకు ఆశాకిరణంలా కనిపిస్తున్న ఆల్ రౌండర్‌లో హార్దిక్ పాండ్యా ఒకడు కాబట్టి, హార్దిక్ పాండ్యా నుంచి ఆల్ రౌండ్ పెర్ఫార్మెన్స్ అనేది కావాలి. లేదు నేను ఒక బ్యాటింగ్ మాత్రమే ఆడతాను అంటానంటే వరల్డ్ కప్ ప్రిపరేషన్‌లో భాగంగా ఇక్కడ చాలా ఇబ్బందవుతుంది. ఆ ఇబ్బందిని ఫేస్ చేయొద్దు మళ్ళీ ఫ్యూచర్‌లో అంటే ఖచ్చితంగా తను బౌలింగ్ ఏయాలి. ఇలాంటి ట్రాక్ మీద బౌన్సీ ఉన్న ట్రాక్ మీద కాస్త స్వింగ్ చేస్తూ హార్దిక్ పాండ్యా బెటర్‌గానే బౌలింగ్ ఏయగలడు. కానీ తనని ఏదైతే ఆ కెప్టెన్సీ మార్పు తర్వాత ప్రేక్షకుల యొక్క కాస్త సపోర్ట్ అనేది తగ్గిందో, ఆ సపోర్ట్ తగ్గడం వల్ల గూడా కాస్త బౌలింగ్ విషయంలో మొదటి 2 మ్యాచ్‌లో ఏయడంలో 10 ఎకానమీ రేట్‌తో తను బౌలింగ్ ఏయడం అనేది కాస్త తనకి ఇబ్బంది కలిగించినట్టుంది. అందుకే గత 2 మ్యాచ్‌లో బౌలింగ్ ఏయలేదు. కానీ ఇక్కడ మాత్రం ఖచ్చితంగా బౌలింగ్ ఏయాలి. ఆకాష్ మధ్వాల్ లాంటి వాళ్ళు ఇంపాక్ట్ సబ్‌గా వచ్చేసి వాళ్ళు గూడా బౌలింగ్‌లో అద్భుతమైన రీతిలో పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు గాబట్టి, ఖచ్చితంగా 1 లేదా 2 ఓవర్‌లు ఖచ్చితంగా హార్దిక్ పాండ్యా గూడా కాస్త ట్రై జేయాలి బౌన్సీ పిచ్ మీద. ఆ ట్రై చేస్తే టీమ్‌కి కాస్త బెనిఫిట్‌గా ఉంటుంది. అదేవిధంగా ఆహ్, ఫీల్డ్ రిస్ట్రిక్షన్స్ ఉన్న టైంలో వేయాలా? లేదంటే తను మిడిల్ ఓవర్స్‌లో వేయాలా? అనేది తను డిసైడ్ జేసుకోవాలి. ఎందుకంటే బుమ్రా లాంటి బౌలర్‌ని ఫీల్డ్ రిస్ట్రిక్షన్ ఉన్న ఆ 6 ఓవర్స్ లోపల ఏయించకుండా, ఎక్కువ ఓవర్లు వేయించకుండా తను వేస్తే ఎక్కువ పరుగులు పోతున్నప్పుడు వేయాలనేది కాస్త జాగ్రత్తగా చూసుకొని ఖచ్చితంగా బౌలింగ్ అయితే వేయాలి. ఇక రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ వీళ్ళందరూ గూడా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ గనక ఇచ్చారు అంటే ముంబై ఇండియన్స్‌కి మరొక విజయం వచ్చినట్టే. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్‌లో ఏదైతే ఈ సీజన్‌లో మొదటి మ్యాచ్ ఆడారో సూర్యకుమార్ వస్తూనే షాట్స్‌కెళ్ళి తను ఔట్ అవ్వడం అనేది చూసాం. కానీ తన బ్యాటింగ్ అప్రోచ్ అనేది అలాగే ఉంటుంది. అలాగే ఉన్నప్పుడు కాస్త కొన్ని మ్యాచెస్‌లో ఔట్ అవుతాడు. కానీ మిగతా మ్యాచెస్‌లో అద్భుతమైన రీతిలో పెర్ఫార్మెన్సెస్ అనేది చేస్తాడు. ముంబై ట్రాక్ మీద వాంఖాడేలో సూర్యకుమార్‌కి అద్భుతమైన రీతిలో ట్రాక్ రికార్డ్ ఉంది గాబట్టి, ఇక్కడ ఖచ్చితంగా ఆర్‌సీబీ బౌలర్స్‌కి ఉన్న ఆ వీక్‌నెస్‌ని ఆర్‌సీబీ ఈ బౌలర్స్ యొక్క కాస్త ఆ పెర్ఫార్మెన్స్ అనేది వీక్‌గా ఉంది గాబట్టి, ఇక్కడ వాళ్ళని వీక్ చేస్తూ సూర్యకుమార్ యాదవ్ నుంచి ఒక మంచి నాక్ అయితే రావాలి. మరి ఈ పిచ్ మీద చేజింగ్ చేస్తున్న జట్టుకైతే అద్భుతమైన రీతిలో ట్రాక్ రికార్డ్ ఉంది గాబట్టి
మోస్ట్లీ ఏ జట్టు టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ తీసుకోవడానికే ఇంపార్టెన్స్ ఇస్తారు. మరి ఫ్యాఫ్ డూప్లెసీ తన ఫామ్ని మళ్ళీ బ్యాక్ తీసుకొచ్చి ఆడతాడా, లేదంటే క్యామరూన్ గ్రీన్ అనుకున్న రీతిలో ఇదే ముంబైకి లాస్ట్ ఇయర్ ఆడినప్పుడు ముంబైకి ఆడుతున్నప్పుడు సెంచరీ కూడా కొట్టాడు కాబట్టి ముంబై బౌలర్స్ మీద కాస్త అవగాహన ఉంటుంది. అదేవిధంగా ముంబై పిచ్ మీద కూడా అవగాహన ఉంటుంది కాబట్టి ఇక్కడేమైనా తను ఫామ్ అందుకుంటాడా. గ్లాన్ మ్యాక్సీ ఈ సీజన్లో పూర్తిగా ఫెయిల్యూర్ అవుతున్న మన తన మ్యాక్స్ ఎలా చూపిస్తాడు అనేది చూడాలి. మరి తన మార్కుని ఎలా చూపిస్తాడు ఈ మ్యాచ్లో అనేది చూడాలి. అదే పర్ఫార్మెన్స్ కనుక ఓల్డ్ పర్ఫార్మెన్స్ కంటిన్యూ చేశాడంటే ఆర్సీబీకి కష్టాలు అయితే తప్పవు. ఇక ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ పరంగా ముంబై ఇండియన్స్కి ఎక్కడ కూడా పేరు పెట్టే అవకాశం లేదు. ఒక హార్దిక్ పాండ్యా స్ట్రైక్ రేట్ విషయంలో తప్ప మిగతా బ్యాటర్స్ అందరూ కూడా సక్సెస్ అవుతున్నారు. తిలక్ వర్మ కూడా అనుకున్న రీతిలోనే పర్ఫార్మెన్స్ ఇస్తున్నప్పటికీ ఇంకాస్త బెటర్ స్ట్రైక్ రేట్, ఇంకాస్త బెటర్గా పరుగులు అనేది తన నుంచి రావాలి. ఇక ఓపెనర్స్ అయినటువంటి ఇషాన్ కిషాన్, రోహిత్ శర్మ ఒక 2 మ్యాచెస్లో అద్భుతమైన రీతిలో పర్ఫామ్ చేశారు. లాస్ట్ మ్యాచ్లో కూడా మంచి స్ట్రైక్ రేట్తో పరుగులు కొట్టారు. ఆ 40స్లో అవుట్ అవ్వడం అనేది రోహిత్ శర్మ కాస్త తగ్గించుకొని ఇంకా భారీ ఇన్నింగ్స్ రావాలి తన నుంచి. 50s అవసరమైతే ఈ మ్యాచ్లో 100 రోహిత్ నుంచి చూడాలి. ఎందుకంటే రోహిత్ యొక్క బ్యాటింగ్, తను ఆడుతున్న బ్యాంగ్ అప్రోచ్ ఏదైతే ఉందో అది అద్భుతమైన రీతిలో టీంకి యూజ్ అవుతుంది. ఇటు టీమిండియాకి 23 వన్డే వరల్డ్ కప్లో ఆడినప్పుడు రోహిత్ యొక్క బ్యాటింగ్ చూసి మురిసిపోయిన వాళ్ళు, అదేవిధంగా తన యొక్క బ్యాటింగ్ తీరుని అభిమానించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడ కూడా తను అంతే రీతిలో ఆడుతున్నాడు. ఈ మ్యాచ్లో కూడా ఇంకా భారీ స్థాయిలో భారీ ఇన్నింగ్స్ అయితే రోహిత్ నుంచి రావాలని అయితే ప్రేక్షకులు ఎదురు చూస్తున్నాం. మరి ఈ మ్యాచ్లో ఎలా పరుగులు రాబోతున్నాయి, ముంబై ఇండియన్స్ బ్యాటర్స్ని బెంగళూరు బౌలర్స్ ఎంతవరకు కట్టడి చేయగలరు, విరాట్ కోహ్లీని ముంబై ఇండియన్స్ ఎంతవరకు కట్టడి చేయగలరు. ఎందుకంటే విరాట్ కోహ్లీ తను ఆడుతున్న ఫామ్, తను ఆడుతున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇలాంటి పిచ్ దొరికినప్పుడు అది ముంబై ఇండియన్స్ బౌలర్సా, బుమ్రానా, ఇంకెవరా అనేది చూడకుండా విరాట్ కోహ్లీ అద్భుతంగా శుభ్రంగా కొడతాడు. మంచి స్ట్రైక్ రేట్తో కూడా భారీ ఇన్నింగ్స్ ఆడగలడు. భారీ ఇన్నింగ్స్లు ఆడడంలో విరాట్ కోహ్లీని మించిన దిట్ట ఇంకెవరు లేరు. యాంకర్ రోల్ పాటిస్తూ మొదటి నుంచి చివరి 20 ఓవర్ లాస్ట్ బంతి వరకు కూడా నిలబడి వికెట్ ఇవ్వకుండా ఆడగలే సత్తా విరాట్ కోహ్లీకి ఉంది. అదేవిధంగా బుమ్రాకి ముంబైకి ఆడుతున్నప్పుడు బుమ్రా మీద విరాట్ కోహ్లీకి అద్భుతమైన రికార్డు ఉంది. శుభ్రంగా కొట్టాడు విరాట్ కోహ్లీ బుమ్రా లాంటి బౌలర్ని కూడా. కాబట్టి ఈ మ్యాచ్లో కూడా శుభ్రంగా బుమ్రా యొక్క బ్రిలియన్స్ని బీట్ చేసి తను బ్యాటింగ్లో అద్భుతమైన రీతిలో పర్ఫార్మెన్స్ చేయాలని విరాట్ కోహ్లీ కూడా అనుకుంటాడు. కాబట్టి చూడాలి మరి ముంబై ఇండియన్స్ని ఎంతవరకు బీట్ చేయగలుగుతుంది ఆర్సీబీ అనేది. ఆర్సీబీ బౌలింగ్ని ఎంతవరకు ముంబై ఇండియన్స్ ఊచకోత కోయగలదు, ముంబై బ్యాటర్స్ని ఎంతవరకు కట్టడి చేయగలరు ఆర్సీబీ బౌలర్స్ అనేది చూద్దాం. మరి ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.